స్వాతంత్రం ఉంది, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉంది. సమస్తానికి మించి అందరూ కలిసి ఒకే దగ్గర జీవించే గొప్ప కృపను భారతదేశం ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పొలిటికల్ లీడర్స్ వారి బెనిఫిట్స్ కోసం దే ఆర్ మేకింగ్ ఏ డిస్క్రిమినేషన్ అమాంగ్ ద పీపుల్. సో ప్రజలు కలిసి జీవిస్తే కొంతమంది మనుగడ ఉండదు, కొంతమంది కలిసి జీవిస్తే కొంతమంది జీవితాలకు లాభం ఉండదు కనుక మనుషులు ఏం చేస్తుంటారు, మనుషుల మధ్యలో తగాదాలు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకుంటారు. మనకు తెలుసు. ఈ దినం మనము 3 విధాలైన లిబరేషన్స్, 3 రకాలైన కాన్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన లిబరేషన్ ఏంటి, పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఏంటి, కొత్త నిబంధన ద్వారా మనకు వచ్చిన లిబరేషన్ ఏంటి, కొత్త నిబంధనలో కాన్స్టిట్యూషన్ ఏంటి, తర్వాత భారతదేశ పౌరులుగా మనకు వచ్చిన లిబరేషన్ ఏంటి, ఫ్రీడమ్ ఏంటి, భారతదేశం మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఏంటి. ఈ 3 రకాలైన స్వాతంత్రం. పాత నిబంధన స్వాతంత్రం ఏంటి, కొత్త నిబంధన స్వాతంత్రం ఏంటి, ఆ తర్వాత భారతదేశ స్వాతంత్రం. మూడవదిగా పాత నిబంధన చట్టం ఏంటి, కొత్త నిబంధన చట్టం ఏంటి, భారతదేశ చట్టం ఏంటి. 3 కాన్స్టిట్యూషన్స్, తర్వాత 3 లిబరేషన్స్ మనం క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ఈ రోజు అందరూ త్వరగా వచ్చా, నేను లేట్ వచ్చాను. ప్రతి సండే ఏమైందంటే మీతో నేను ముందు వచ్చేటోని, మీరు లేట్ వచ్చేటోరు. ఈ రోజు ముందు వచ్చారు, నేను లేట్ వచ్చాను. సో రివర్స్ అయింది ఈరోజు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో దేవుడు ప్రజల ప్రార్థన విన్నాడు అనేది మనం మొట్టమొదటిగా చూడాలి. 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ప్రజల ప్రార్థనను విన్నాడు. 23వ వచనం అలా చదువు. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాలు చనిపోయారు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు ప్రార్థన విన్నాడు. ఇంతకుముందు విశ్వాసాలు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థనను విన్నాడు. సో నిర్గమకాండం అంతా దేవుడి ప్రణాళిక ఏంటి మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు, పోయిన సంవత్సరం గుర్తు చేసిన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో? ఎన్ని సంవత్సరాలు? కాన్ఫిడెంట్ చెప్పండి. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు బానిసలు ఉన్నారు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారి ప్రార్థన విని ఒక ప్రణాళికను వేసి వారికి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి దేవుడు తీర్మానం చేశారు. భారతదేశానికి వస్తే భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాలు బానిసత్వంలో మనం ఉన్నాం. ఎవరెవరు పరిపాలించారు భారతదేశాన్ని? బ్రిటిష్ వారు పరిపాలించారు, తర్వాత వీరు పరిపాలించారు. మొఘలులు, అరబ్ సామ్రాజ్యం, హైదరాబాద్, ఢిల్లీ అంతా కూడా ఎవరు మనది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? ఇండియన్స్. బిర్యానీ ఎక్కడది? ఇరానీ చాయ్ ఎక్కడది? ఎక్కడది? ముస్లిమ్స్. మనది కాదు. ఇది మన దేశం, భారతదేశం. ఇది మనది. ఇరానీ చాయ్ మనది కాదు, బిర్యానీ మనది. సో ఈ బానిసత్వంలో ఉంటూ పోయి మనం నేర్చుకున్నాం. సో ఈ టీ అనేది కానీ ఇవన్నీ కూడా మన అలవాటు కావు. సో భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని వదిలి వెళ్ళారు. ఇంగ్లీష్ కూడా మనది కాదు, ఆయన కూడా మనం దాన్ని పాటిస్తాం. అందులో ఎందుకంటే మనకు అవసరం. సో ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. అందుకొరకు బానిసత్వం ఏదైనా, బానిసత్వం అంటే ఒక మనిషి కింద బానిసత్వమే కాదు, ఏ బానిసత్వం అయినా ఒకరోజు దేవుడు విడిపించడానికి దేవుడు సంసిద్ధుడు. మన ప్రార్థన విని మన బాధలు చూసి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడే తానుగా స్వయంగా ప్రణాళిక వేసే దేవుడు మన దేవుడిని గమనించాం. అందుకొరకే ఇశ్రాయేలు ప్రజల మొరను విని వారి నిట్టూర్పులను ఆయన ఏం చేశాడు? విన్నాడు అని. అప్పుడు దేవుడు 3వ అధ్యాయంలో మనకి యొక్క చరిత్ర అంతా తెలుసు. దేవుడు మోషేను ఏర్పాటు చేసు. మోషేను ఏర్పాటు చేసుకుని మోషేతో దేవుడు మాట్లాడిన మాట, దేవుడు ప్రార్థన విని ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో గమనించండి. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచి పనులలో తమను కష్టపెట్టు వారందరినీ వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకే తెలిసి
ఫిలిస్తీయుడు. ఇది గమనించాలి. పాత నిబంధనలు చాలా సార్లు మనకి చరిత్ర అంతా తెలుసు. ఈ 3వ అధ్యాయం బాగా చదివినప్పుడు దేవుడు వేసిన ప్రణాళిక ఏంటి, దేవుడు ఎలా ప్రణాళికలు వేశాడు, ఒకవేళ నా ప్రజలను విడిపించాలని ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా నడిపించాలని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగమే మోసేను పిలుచుకున్నాడు. కాబట్టి ప్రతి జీవితానికి కూడా దేవుని యొక్క ప్రణాళిక బాగా గమనించాలి. మానవ జీవితానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవరికి ఉంటుంది ప్రణాళిక? దేవుడికి ఉంటుంది, మనకు కాదు ప్రణాళిక. మనమే దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలకు లోబడితే ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు తగిన సమయం కొరకు ఎదురు చూస్తే దేవుడు మన దేవుడు. సో ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంటే, నేను నడిపిస్తా, వారిని తీసుకుని పోతా, ఎక్కడ తీసుకుని వెళ్తానన్నాడు గమనించండి. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను పంపితున్నట్టు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఇదొక పర్పస్. ఐగుప్తు దేశంలో నుంచి తన దేశంలో నడిపించడానికి ఎందుకు ఉంది దేవునికి ఆలోచన అంటే, తన ప్రజలు విడిపించబడాలి. విడిపించబడి పర్వతము మీద ఆయన ఏం చేయాలంట? సేవించాలి. 12వ వచనం ఏం రాబడింది? మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరు. దేవుణ్ణి సేవించడానికి దేవుడు బానిసత్వం